నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 0 సీట్లు లాంటి పరిణామాల నేపథ్యంలో మౌనంగా ఉండిపోయిన కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత నేరుగా ప్రజాక్షేత్రంలోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా నుంచే కేసీఆర్ పోరాటం మొదలు పెట్టడం వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నావు? ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇల్లంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 ఏళ్ల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు? మీకు ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పని చేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగుంది? ఇది 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చిండ్రు అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా నదీ జలాల్లో నీటి కేటాయింపులపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న నీటి దోపిడీ లాంటి అంశాలను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ భారీ ఎత్తున సభలు, ఆందోళనలు నిర్వహించనుంది. ఇందుకోసం విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ సమావేశాల్లోనే ఆందోళన కార్యక్రమాల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇక సంక్రాంతిలోపు తొలి బహిరంగ సభను నిర్వహించి ఆ తర్వాత జనవరి 3 చివరి వారంలో మిగిలిన 2 సభల్ని జరిపించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మొదటి సభను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిపి ఆ సభా వేదిక నుంచే నీళ్లు, ప్రాజెక్టులకు సంబంధించిన భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు కేసీఆర్ ప్రణాళిక డిసైడ్ అవుతున్నట్లు సమాచారం. తొలి సభను మహబూబ్ నగర్ జిల్లాలోని తమ నియోజకవర్గంలో జరపాలని ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు పోటీ పడుతున్నారు. బహిరంగ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని వీరంతా కేసీఆర్ ను కలిసి చెప్పినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల జనం సులువుగా బహిరంగ సభకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యేలా ప్రాంతాన్ని ఎంపిక చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పాలమూరు ముఖ్య నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోస్గి వేదికగా సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మన ఇళ్లలో పండుగ పూట వచ్చి ఆటను కోస్తే కాళ్ళు తలకాయ కోసినోనికి ఇస్తాం కదా,
ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట, తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో. నీళ్లు ప్రాజెక్టుల కోసం నిర్వహించబోయే తొలి బహిరంగ సభను సీఎం సొంత ఇలాకా అయిన కొడంగల్లో లేదా కోస్గిలో నిర్వహించి రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలు, భూ ఆక్రమణలు, దందాలు, ఫ్యూచర్ సిటీ పేరుతో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బయట పెట్టాలి అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కొడంగల్, కోస్గి ప్రాంతాల్లో బహిరంగ సభ జరపలేకపోతే హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న జడ్చర్ల లేదా వనపర్తి నియోజకవర్గాల పరిధిలో ఈ సభ జరిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రెండో సభను ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ లేదా నాగార్జున సాగర్ లో జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీందర్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ వారి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తమ ప్రాంతంలోనే సభను నిర్వహించాలని వీరిద్దరూ పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. మూడో సభను రంగారెడ్డి జిల్లాలో జరపాలని నిర్ణయించిన బీఆర్ఎస్ మాహేశ్వరం, చేవెళ్ల, ఆమన్గల్ ఏరియాల్ని పరిశీలిస్తోంది. ఇక తన నియోజకవర్గం పరిధిలో సభను నిర్వహించాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరుతుండగా కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో సభ నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ కోరినట్లు తెలుస్తోంది. 6 గ్యారంటీలు, రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్ల పెంపు లాంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఈ సభలో ఎండగట్టి బీఆర్ఎస్ కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు టాక్.